సిరీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సిరీస్ కిచెన్లో ఆలూ కుర్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ని బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు 1, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకుని ఉంచండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో 2 కరివేపాకు రెమ్మలు, కట్ చేసుకున్న టమాటా 1 వేసి బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. టమాటాలు మెత్తబడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు ఉంచండి. ఇందులో 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు మూత తీసి మనం ఉడికించి పెట్టుకున్న 1/2 కిలో బంగాళదుంపలను వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉంచండి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కూర రెడీ అయింది కదా, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.